హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంప్రి 777. ఈరోజైతే దేవి నవరాత్రులలో మనము అమ్మవారికి చేసే ప్రసాదాలలో ఇష్టమైన ప్రసాదం అయితే పులిహోర అండి. దాన్ని టెంపుల్లలో మనం ప్రసాదంగా తీసుకున్నప్పుడు అంత టేస్ట్గా అనిపిస్తూ ఉంటుంది కదా, దాన్ని కొంచెం వెరైటీగా చేస్తూ ఉంటారు వాళ్ళు. పులిహోరని వాళ్ళు చేసిన టేస్ట్ రావాలంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి. నేను చేసే విధంగా చేస్తే మాత్రం మళ్ళీ ఎప్పుడు అలానే చేయాలనిపిస్తూ ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది నేను చేసే పులిహోర అయితే. ఒకసారి అయితే ట్రై చేయండి. ముందైతే ఆ రోజు ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. ఫ్రైడే రోజు మార్నింగ్ వ్లాగు. మార్నింగ్ నిద్ర లేవగానే ఇల్లంతా జిమ్ముకుని అట్లనే బయట కూడా మొత్తం కడిగేసుకుంటూ ఉంటానండి. బయట ఊడ్చిన తర్వాత కడిగేసుకొని ముగ్గులు అయితే నేను స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే వేస్తూ ఉంటాను. ఆ తర్వాత అయితే ఇక దేవుడి దగ్గర పూజ కోసము అన్ని రెడీ చేసుకొని గడప అలంకరణ అయితే చేసుకుంటూ ఉంటానండి. ఎవ్రీ శుక్రవారము అలాగే ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారం అయితే సోమవారం మూడు రోజులైతే నేను రెగ్యులర్గా అయితే ఈ గడపని ఇలా పసుపు రాసి ముగ్గులతో అయితే అందంగా అలంకరణ అయితే చేసుకుంటూ ఉంటాను. ఇక అది అలవాటు అయిపోయిందండి. ఇంకా ఆ రోజు ఫ్రైడే కనుక దేవుడికైతే పులిహోర చేశానండి. దేవి నవరాత్రుల్లో మనం ఈ పులిహోర చేసి పెట్టామంటే చాలా శ్రేష్టం అండి. మామూలుగా అయితే మనం అన్ని రకాల పులిహోరలు చేస్తూనే ఉంటాము. అలాగే ఇది ఒకసారి అయితే ట్రై చేయండి. నేను చేసే విధంగా చింతపండుతో చేస్తూ ఉంటాను. నార్మల్గా అయితే లెమన్ రైస్ అందరు పెడుతూనే ఉంటారు. అదైతే అందరికీ ఈజీ ప్రాసెస్లో చేసే పద్ధతి అయితే అందరికి తెలిసే ఉంటుంది. కానీ పులిహోర చేయడం అయితే కొంత కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది కొందరికి. అదైతే నేను ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. తప్పకుండా అయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం వలన మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. అందుకని తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆ రోజు మార్నింగ్ అంతా ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే పూజ అయితే చేసుకున్నానండి. దేవుడికి అయితే పండ్లు అలాగే పులిహోర అయితే నైవేద్యంగా అయితే సమర్పించాను. చెప్పాను కదండి, ఇక శ్రావణ మాసాల్లో నేను దేవుడికి మంగళవారము శుక్రవారం అయితే ఎస్పెషల్లీ ఏదో ఒక నైవేద్యం చేసి అయితే పెడుతూనే ఉంటాను. ఇంకా నాకు ఆ రోజైతే అలా అయిపోయింది. ఇంకా దేవుడికి అయితే నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఆ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాను. ఎలా చేసుకోవాలన్నది మీరు 1 కేజీకి చేస్తున్నానండి. 1 కేజీ రైస్కి అయితే నేను ఈ పులిహోర అయితే చేస్తూ ఉన్నాను. దానికోసం అయితే కొంచెం నేను చూసారు కదా, నేను పిడికడంతా ఉంటుందండి అది చింతపండు. దాన్ని తీసుకొని మంచిగా నీట్గా కడిగేసుకొని ఒక 20 మినిట్స్ వరకు లేదంటే ఒక 10 మినిట్స్ వరకు అన్నా నానబెట్టుకోండి. అంటే అది మనకి మెత్తగా అయిపోయి ఆ గుజ్జు అనేది వస్తూ ఉంటుంది. లేదంటే ఇంకా మనకి ఇంకా తొందరగా కావాలి, మనకి దేవుడికి నైవేద్యం అప్పటికప్పుడు పెట్టాలనుకుంటే మాత్రం కొంచెం వేడి నీళ్ళు అయితే పోసుకొని వేడి నీళ్ళు పోసుకొని అయితే నానబెట్టుకోండి. అది తొందరగా మనకి గుజ్జు అనేది వచ్చేస్తూ ఉంటుంది పిసికినప్పుడు. అలా అయితే చేసుకోండి. ఒకవేళ తొందరగా కావాలంటే మాత్రం అలా చేసుకోండి. లేదంటే నార్మల్గా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు అయితే నానబెట్టుకోండి. ఆ తర్వాత అయితే దాంట్లో ఉన్న గుజ్జు అంతా ఇలా తీసుకున్నాను, ఒక కడాయిలో వేసానండి. ఇలా చేస్తేనే మనకి మంచి టేస్ట్ అనేది అయితే వస్తూ ఉంటుందండి. మామూలుగా అయితే మనము వేరే విధంగా చేస్తూ ఉంటారు కదా, చేసే వాళ్ళకైతే అర్థమవుతూ ఉంటుంది. నేను చెప్పేది అయితే కొంచెం వెరైటీగా అయితే చేస్తూనే ఉంటానండి. రెగ్యులర్గా అయితే దేవుడికి నేను ఇలానే చేసి పెడుతూ ఉంటాను. చింతపండు గుజ్జు అయితే నేను ఇలా ఉడకబెట్టుకుంటానండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో అయితే వేసి ఉడకబెట్టుకుంటాను. ఆ తర్వాత దాన్ని చల్లారనిస్తాను. అలాగే రైస్ వండుకుంటానండి. రైస్ అయితే మంచి పాత బియ్యం ఉంటాయి కదండి మనకు, ఓల్డ్ రైస్, దాంతో వండుకోండి. మనకు ఆ రైస్ అనేది బాగుంటుందండి, పొడవుగా ఉంటుంది. మనకి చల్లారేసినప్పుడు పొల్లుగా అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి తినేటప్పుడు కూడా మనకి అది మెత్తగా అన్నట్టుగా అంటుకోవడం అలాంటిది అయితే ఉండదు. అలాంటి రైస్ అయితే తెచ్చుకోండి. మనం ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం ఇంట్లో ఏమైనా ప్రసాదాలు చేయాలనుకుంటే మాత్రం అలాంటి రైస్ అయితే బాగుంటుంది. ఈ పులిహోరకి అయితే చాలా బాగుంటుందండి. లెమన్ రైస్కి మనం ఎలా చేసుకున్నా కానీ ఏమో అలా ఉంటుందేమో, కానీ ఈ రైస్కి మాత్రం ఈ పులిహోరకి మాత్రం ఇలానే ఉండాలండి. రైస్ అయితే నేను 1 కేజీకి చేస్తున్నానని చెప్పాను కదా, అది ఆ చింతపండు అంతా సరిపోతుందండి. ఇంకా 1 కేజీ రైస్ అయితే నేను అన్నం అయిన తర్వాత ఒక గిన్నెలో ఒక పెద్ద బేషన్లో అయితే ఫస్ట్ అయితే కొంచెం చల్లారబెట్టుకున్నానండి. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు లేదంటే చల్లారనివ్వండి రైస్ని. రైస్ చల్లారేటప్పుడే కొంచెము దాంట్లో సాల్ట్ అలాగే నూనె మాత్రం వేసుకోండి. పచ్చి నూనె, వేడి నూనె అవసరం లేదండి. వేసేసి ఈ పులుసు మనము ముందుగా మగ్గబెట్టుకున్నాం కదండి, అంటే మసలబెట్టుకున్నాం కదా, బాయిల్ చేసుకున్నాం కదా చింతపండు పులుసుని, దాన్ని అందులో వేసుకోండి. అది బాయిల్ అయ్యేటప్పుడే దాంట్లో సాల్ట్ వేసుకోండి. మీరు అందులో వేయకపోయినా కానీ అన్నం ఉడికేటప్పుడే కూడా అందులో కూడా రైస్ అది సాల్ట్ అయితే వేసుకోండి. మీరు ఎట్లా వేసుకున్నా కానీ మనకు సాల్ట్ కరెక్ట్గా పట్టుకుంటుందండి రైస్కి అనేది. ఆ తర్వాత ఇక దాన్ని కలిపేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. కడాయి పెట్టుకొని అందులో స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో అయితే ఫస్ట్ అయితే ఎండుమిర్చి అయితే వేసుకోండి. ఎండుమిర్చి వేస్తేనే మంచి టేస్ట్ అండి దీనికి. ఎక్కువ ఎన్ని ఎండుమిర్చిలు ఉంటే అన్నీ అయితే వేసుకోండి. మనం 1 కేజీ చేస్తున్నాం కదా, కొంచెం ఎక్కువే పడతాయి. ఒక 7-8 వరకు అయితే వేసుకోండి. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు అలాగే మినపప్పు, శనగపప్పు, పల్లీలు ఇవైతే ఎక్కువగా వేసుకోండి. కొంచెం అవి హీట్ అవుతున్నాయి అని మరీ అంతగా దోరగా కూడా అవసరం లేదండి. అవి అట్లా కాకముందుకే మనం ఈ పచ్చిమిర్చిని వేసేసుకోండి. ఆ పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత కొంచెము
ఇంగువ వేసుకోండి. ఇంగువ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంగువ వేస్తేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంగువ అయితే తప్పకుండా వేసుకోండి. ఇంగువ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా మనము రుచికి తగ్గట్టుగా, అంటే మనకు ఆ పోపుకి కూడా సాల్ట్ ఉంటేనే ఆ పచ్చిమిరపకాయలకు ఆ సాల్ట్ పట్టుకుంటుంది కదా, మనం తింటూ ఉండేటప్పుడు మాత్రం మనకు మంచిగా చప్పచప్పగా కాకుండా కారం కారం కాకుండా మంచి టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత అయితే ఫ్రెష్ కరివేపాకు అయితే వేసుకోండి. ఎప్పుడు పులిహోర చేసినా లెమన్ రైస్ చేసినా ఫ్రెష్ది అయితే తెచ్చుకోండి అప్పటికప్పుడు. అది తెచ్చుకొని వేసుకుంటేనే మనకు ఆ పులిహోర అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత పసుపు వేసుకోండి. పసుపు మరి ఇంతగా పచ్చగా ఉండేటట్టు మాత్రం ఏం వేసుకోకండి, లైట్గానే వేసుకోండి. మనం ఒకసారి అందులో కలబెట్టి రైస్లో పెట్టినప్పుడు మనకు తెలిసిపోతుంది ఎంత కలర్ ఉంది అని చెప్పేసి. అలా అయితే ఒకసారి అయితే చూసుకోండి. ఆ తర్వాత చల్లారబెట్టుకున్న మనము చింతపండు గుజ్జు అదంతా కలిపి పెట్టుకున్నాం కదండి రైస్కి అయితే, అదైతే అందులో వేసేసుకొని కలిపేసేసుకోండి. లెమన్ రైస్ ఇలా మనము పులిహోర చేసుకున్నామంటే మంచి టేస్ట్ ఉంటుందండి. వేరే రకంగా కూడా చేస్తూ ఉంటారు, అది కూడా నేను చూపిస్తానండి. చింతపండు పులుసు కూడా ఉంటుంది మనకి, ఆ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తానండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే